సార్ నమస్కారం సార్. నమస్కారం. సార్ రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు ఫోర్త్ సిటీ అని కొత్తగా అనౌన్స్ చేశారు. ఏంటి సార్ ఇది? అంటే కొత్త కొత్త పదాలు ఏంటి, దీని అర్థం ఏంటి మాకు అర్థం లేదు సార్. ఇది ఇప్పుడు ప్రతి మనిషికి ఒక స్టైల్ ఆఫ్ లీడర్షిప్ ఉంటుందండి. మీరు ఒక వయసులో ఉన్నాడు, మీరు కొన్నాట్లు లీడర్గా ఉండుంటారు. మీ స్టైల్ వేరు, నా స్టైల్ వేరు, సీఎం స్టైల్ వేరు, పాత సీఎం స్టైల్ వేరు, కొత్త రాబోయే మినిస్టర్. ఎంత ఏంటంటే ఏదైనా స్టేట్ అభివృద్ధి, సిటీ అభివృద్ధి కావాలనుకున్న వాళ్ళు ఇవన్నీ చేస్తారు. అంటే నేను సీఎంగా అయ్యాను, సీఎంగా నా వంతు పార్ట్ నేను కంట్రిబ్యూట్ చేస్తాను, నేను వచ్చాక కొన్ని చేంజెస్ తీసుకురావాలని ప్రతి లీడర్కి ఉంటుంది. మీరు చూసుకుంటే ఒక సీఎం మారగానే ఐఏఎస్ ఐపీఎస్ అందరూ మార్చేస్తారు. ఒక టీం ఉంటుంది, కన్సాలిడేటెడ్ టీం ఉంటుంది. ఆ టీంతో పాటు ఆ టీం ఏంటంటే వేవ్ లెంత్ సెట్ అయిపోతుంది వాళ్ళకి. ఆల్రెడీ ఆ ఐఏఎస్ ఆఫీసర్ ట్యూన్ అయి ఉంటారు. సో వాళ్ళు ఇమీడియట్గా అర్థం. ఇప్పుడు పిఎస్ ఉన్నారు అనుకోండి, రోజుకు పిఎని పెట్టుకుంటే మనం ట్రైన్ చేయలేం. నేను వచ్చినోడల్లా రెడ్డి గారు వచ్చారు మొదలు పెట్టానని చెప్పాలి. అదే ట్రైన్డ్ పిఏ ఉంది అనుకోండి, ఎక్కడి నుంచి సీఈఓలు ఎండీలు మారితే వాళ్ళతో వాళ్ళు కూడా మారిపోతారు. ఓకే, జనరల్ అది. ఇక్కడ ఏమవుతుందంటే ఫోర్త్ సిటీ అనేది మీరు ఆల్రెడీ చూసుకుంటే సికింద్రాబాద్ ఫస్ట్ డెవలప్ అయింది, తర్వాత హైదరాబాద్, తర్వాత సైబరాబాద్, ఇది 4వ బాద్. అదే అండి ఫోర్త్ సిటీ అంటే ఇప్పుడు అర్థమైందండి. ఓకే, హైదరాబాదు, సికింద్రాబాదు, సైబర్ సిటీ, ఇప్పుడు ఫోర్త్ సిటీ సైబరాబాద్, ఇది 4th బాద్. ఓకే, అదే ఫోర్త్ సిటీ. సో దీన్నే నెట్ జీరో సిటీ అని కూడా అంటున్నారు. నెట్ జీరో సిటీ, ఫ్యూచర్ సిటీ, గ్రీన్ సిటీ. ఓకే, ఫ్యూచర్ సిటీ. అవునండి. సో అది ఫైనల్గా ఏదో పేరు కన్ఫర్మ్ చేస్తారు. ప్రస్తుతానికి ఇన్వెంట్ స్టార్టింగ్లో ఉంది కాబట్టి నెక్స్ట్ మీ డౌట్ అంటే ఎక్కడ వస్తుంది జనాలు చెప్తాను, కొద్ది వీడియో చివరిదాకా ఉంటే చెప్తాను. సో ఇప్పుడు ఫార్మాసిటీ కేసీఆర్ గారు ఉన్నప్పుడు డిక్లేర్ చేశారు, కేసీఆర్ కేటీఆర్ ఉన్నప్పుడు. తర్వాత రేవంత్ రెడ్డి రాగానే ఏమైంది, రద్దు అన్నాడు. మన లాస్ట్ టైం మాట్లాడాం వీడియో. తర్వాత షిఫ్ట్ చేస్తున్నాం అన్నారు, తర్వాత ఫార్మా క్లస్టర్స్ అన్నారు, తర్వాత ఫార్మా విలేజెస్ అన్నారు. అంచులంచులుగా మన ఫైనల్గా ఏమైందంటే ఫార్మాసిటీ అక్కడే ఉంటుంది అనేది ఒక క్లారిటీ వచ్చింది. అది ఏమి షిఫ్ట్ చేస్తానంటే బాగా పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ ఏవైతే కాలుష్యాన్ని ప్రొడ్యూస్ చేస్తాయో ఆ ఇండస్ట్రీస్ని ఆ మన ఫార్మాసిటీ ఏరియా నుండి 19,330 ఎకరాల పైచిలకు ఉంది. అందులో 12,000 13,000 ఎకరాల వరకు ల్యాండ్ పుల్లింగ్ అయిపోయింది. ఈ మిగతా 5,000 6,000 రావాల్సిన ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి దూరంగా షిఫ్ట్ చేస్తాయి. ఎందుకంటే శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర ఉంది. సో దీనివల్ల మనకు కాలుష్యం స్ప్రెడ్ అయితే హెల్త్కి మంచిది కదా, అక్కడ ఉన్న పబ్లిక్ ఎఫెక్ట్ అవుతుంది. అందుకని నేను బల్క్ డ్రగ్స్ ఇండస్ట్రీస్ మాత్రం షిఫ్ట్ చేస్తాను, 2,000-3,000 దగ్గర సపరేట్ పాకెట్స్లో కడతాను అని అంటున్నారు. అది ఒక స్టెప్. రెండోది అక్కడ ఏమొస్తున్నాయి, స్కిల్ వర్సిటీ, గోల్ఫ్ కోర్స్, ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, స్పోర్ట్స్ సిటీ, హెల్త్ సిటీ, మెట్రో ఎక్స్పాన్షన్ శంషాబాద్ వరకు, ఇలాంటివన్నీ. అంటే ఐటీ పార్క్స్, ఐజీబీసీ బిల్డింగ్స్, ఇది కూడా మాట్లాడమన్నా, ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్. సో ఇవన్నీ కూడా వస్తాయి. అంటే లేటెస్ట్ ఇది ఏమంటున్నారంటే న్యూ జెర్సీకి తగ్గకుండా కట్టండి అంటున్నారు. అంటే న్యూ జెర్సీ కంటే ఎక్కువ ఉండాలి. న్యూ జెర్సీ వెరీ ఎస్టాబ్లిష్ సిటీ, దానికి సమానంగా కానీ దాని మించి అంటే కనీ విని ఎరగనప్పుడు ఇండియాలో అలాంటి సిటీ ఉండకూడదు. న్యూ జెర్సీ కన్నా ఇంకా అద్భుతంగా ఉండాలి. బియాండ్ సెలబ్రిటీస్, మనకప్పుడు ఐశ్వర్య అన్న, శ్రీదేవి గారు అన్న ఎట్లా ఉండేది అలా కట్టండి. లేటెస్ట్ అంగులతో, లేటెస్ట్ టెక్నాలజీలతో, జీరో పొల్యూషన్తో కట్టండి అని అధికారులు ఆదేశించారు. దాని మీద ప్రణాళికలు జరుగుతున్నాయి. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. సో ఇప్పుడు ఎక్కడ వస్తుందంటే దిస్ ఈస్ కమింగ్ అట్ మహేశ్వరము, తర్వాత ముచ్చర్ల, కందుకూరు, శ్రీశైలం హైవేలు ఎక్కడైతే అంతకుముందు మన ఫార్మాసిటీ అనౌన్స్ చేశారో అక్కడ ఆ ఏరియాలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. అట్లానే అక్కడ ఒక మెగా టౌన్షిప్, సాటిలైట్ టౌన్షిప్ అని అంతకుముందు డిక్లేర్ చేశారు. అంతకుముందు తురకపల్లి, ఇబ్రహీంపట్నంలో పైలట్ మోడల్గా ఆల్రెడీ వర్కింగ్ జరుగుతుంది. ఇక్కడ కూడా అలాంటి సిటీ పెడితే సో అక్కడ యాక్టివిటీస్ మళ్ళీ మెట్రో ఉంటుంది. ఒకసారి టౌన్షిప్ 3,000 4,000 5,000 ఎకరాలు వచ్చింది అనుకోండి, జనాలు లక్షల్లో మంది ఉంటారు. ఇండస్ట్రీ, రకరకాల మెడికల్ కాలేజ్, R&D సెంటర్, డేటా సెంటర్స్, ఓకే, ఇవన్నీ కూడా అక్కడ ఆల్రెడీ అమెజాన్ వచ్చేసింది. అక్కడ అమెజాన్ కన్స్ట్రక్షన్ ఫుల్ స్వింగ్లో అయిపోయింది. కొన్ని ఫార్మా కంపెనీలు ఏవైతే పొల్యూషన్ క్రియేట్ చేయవో ఆ ఇండస్ట్రీకి ఆల్రెడీ శాంక్షన్ అయింది. యూనివర్సిటీ పెడితే పెద్ద సబ్జెక్ట్, దానికేం పొల్యూషన్ రాదు. అట్లా గోల్ఫ్ కోర్స్ పొల్యూషన్ రాదు. ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం అది కూడా టాప్ లెవెల్లో పొల్యూషన్ ఉండదండి. ఐటీ పార్క్స్, SEZs,
టాలెస్ట్ బిల్డింగ్స్, సిగ్నేచర్ టవర్, ఐకానిక్ బిల్డింగ్స్ విత్ ఐజీబీసీ అప్రూవల్ లెవెల్లో. ఐజీబీసీ అనే సర్టిఫికేట్ రావాలంటే అందులో 3 రకాలు ఉంటాయి: సిల్వర్, గోల్డ్, ప్లాటినం. హైదరాబాద్లో చాలా తక్కువ ఉన్నాయి బిల్డింగ్స్, అవి రావాలి. అవి వస్తే మీకు ఈ డ్రైనేజ్, లాజిస్టిక్స్, ట్రాన్స్పోర్టేషన్, గార్బేజ్ ఇవన్నీ కూడా బయటకి ఏం కనిపించవు. మీరు కొన్ని బిల్డింగ్లు వెళ్తే పైపులు కూడా కనిపించు చూడండి. అండర్ గ్రౌండ్ అనమాట. ఈ విధంగా డెవలప్ చేయమని చెప్పారు. ఇది ఒక మంచి పరిణామం. అయితే ఒక క్వశ్చన్ ఆ పర్సనల్ నాలెడ్జ్ ఏంటంటే ఎప్పటికి అవుతుంది అనేది క్లారిటీ లేదు. ఎంత బడ్జెట్లో అవుతుంది అనేది క్లారిటీ. అంత కట్టడానికి ఫండ్స్ ఉన్నాయా? ఇప్పుడు మొన్న ఆయన అమెరికా వెళ్ళారు, దావోస్ వెళ్ళినప్పుడు 40,000 కోట్లు, మరి ఎంత వచ్చిందో మనకు ఐడియా లేదు. మన అమెరికా కూడా వెళ్ళి చాలా కంపెనీలు పెద్ద కలిపారు, వాళ్ళందరూ వస్తూ ఉంటారు, పెద్ద వాళ్ళందరూ. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. వస్తాయని పాజిటివ్గా ఉందాం, బట్ వీ డోంట్ నో వాట్ విల్ హ్యాపన్. ఈ 5 సంవత్సరాలు ఎంతవరకు కంప్లీట్ అవుతుంది, నెక్స్ట్ టర్మ్లో ఎవరు వస్తారు ఎవరు రారు. ఆల్రెడీ చూస్తూ 8 months అయిపోయింది, 9th month ఇది. డిసెంబర్ నుండి ఆగస్ట్ కూడా అయిపోయింది ఆల్మోస్ట్. అంటే దగ్గర 1 year అయిపోయింది. 3 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే అయిపోతుంది. తర్వాత అపోజిషన్ వస్తాడా, బీజేపీ వస్తాడా, ఇంకెవరు వస్తాడో మనకు తెలియదు. ఈయన వస్తే కంటిన్యూ అవుతుంది, మళ్ళీ కొత్త వచ్చి ఆ రూల్ మార్చొచ్చుగా. ఏది ఏమైనటికీ మంచి పరిణామం, మంచి శుభవార్త అనుకోవచ్చు. ఇదండి 4th సిటీ యొక్క ఫ్యూచర్ సిటీ. ఇదంటే ఇవన్నీ కూడా ఎలా డెవలప్ అవుతుంది, ఇంకా క్లారిటీ రావాలని నంది రామేశ్వర గారు అంటున్నారు. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్కారం సార్. నమస్కారం.